కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. ఏమైందా మీడియా మీద దాడెందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ఏడుంది మీడియా పాయింట్? ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది నీకు? ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం? ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓకే. పోలీసులైతే మాత్రం ఇక్కడ మాట్లాడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళాలి, ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయాలంటూ చెప్పి పోలీసులు